హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేయండి. మేము వెళ్ళింది ఎక్కడికో వెళ్ళలేదండి, ఇది మన ఏలూరులోనే రీసెంట్గా అయితే నేషనల్ మార్ట్ని ఓపెన్ చేశారు. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం నేషనల్ మార్ట్ అనేది మన ఏలూరులో ఓపెన్ అయింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన కొత్త బస్ స్టాండ్ ఉంది కదండి, దాని ఆపోజిట్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే సిఎంఆర్ మాల్ బ్యాక్ సైడ్ అనమాట. అదంతా పార్కింగ్ ఏరియానే. ఇంకా డీమార్ట్లో బెస్టా, నేషనల్ మార్ట్లో బెస్టా అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉండిపోయింది. కాబట్టి ఏది బెస్ట్ అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్ అంతా బిల్ కౌంటర్ అండి. అంటే మనం తీసుకున్న ఐటమ్స్ అన్నిటికీ బిల్ అయితే ఇక్కడ వేస్తారు. అన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. డీమార్ట్లో ఏ ప్రొడక్ట్ అయితే ఉందో అది నేషనల్ మార్ట్లో కూడా ఉంది. అయితే కొన్ని రేట్స్ వేరియేషన్ అయితే ఉంది. కొన్ని ప్రొడక్ట్స్కి తక్కువ కాస్ట్ ఉంది డీమార్ట్తో కంపేర్ చేసుకుంటే. కొన్ని ప్రొడక్ట్స్కి డీమార్ట్లో కన్నా ఎక్కువ రేట్ ఉంది. సో ఏది ఒక ప్రోడక్ట్ తక్కువ, అన్నీ తక్కువే అని నేను చెప్పడం లేదు. కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అన్ని ప్రొడక్ట్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. డీమార్ట్ వచ్చేసరికి ఫ్లోర్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో సోప్స్ అవన్నీ ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో కిడ్స్ వేర్ ఉంటాయి, పై ఫ్లోర్లో మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ ఉంటాయి, ఆ పై ఫ్లోర్లో కిచెన్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి, అలా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి చాలా లాంగ్ ఉంది. ఇది ఒక గోడౌన్ టైప్ ఉందన్నమాట. చాలా లాంగ్ వేలో ఉంది. అన్ని ప్రొడక్ట్స్ చెప్తున్నాగా, డీమార్ట్లో ఏమైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి మనకి. సో మనం లాంగ్ డీమార్ట్ అంటే మాకైతే ఇక్కడ నుంచి లాంగే, ఇంకా అంత లాంగ్ వెళ్ళే అవసరం లేకుండా ఇంకా నేషనల్ మార్ట్కి అయితే మేము వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ అన్ని డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డీమార్ట్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొన్ని కాస్ట్స్ అయితే తక్కువ కాస్ట్ నుంచే ఉన్నాయి. కొన్ని కిడ్స్ వేర్ అయితే 199 నుంచి స్టార్ట్ అయింది. డీమార్ట్కి వచ్చేసరికి 90 రూపీస్ టీషర్ట్లు ఉంటాయి, 60 రూపీస్ టీషర్ట్లు ఉంటాయి, అట్లా ఉంటాయి కదండి కాస్ట్లు. ఇక్కడైతే 199 కిడ్స్ వేర్, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ప్లాజా ప్యాంట్స్, పటియాలా ప్యాంట్స్ ఇవైతే డీమార్ట్లో అయితే ఎక్కువ రేట్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి 215 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయింది. మేము నేషనల్ మార్ట్కి ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాము. ఇంకా పెద్దమ్మాయి స్కూల్లో ఉందని చెప్పి, ఇంక పెద్దమ్మాయి స్కూల్ నుంచి వచ్చినాక అత్తయ్య గారు వాళ్ళు మేము మళ్ళీ అయితే వెళ్ళాము డీమార్ట్కి, నేషనల్ మార్ట్కి. మాకు కావాల్సిన కొన్ని తీసుకున్నాము ఇంట్లోకి. కిడ్స్ అయితే ఆడుకుంటున్నారు కదండి, కిడ్స్కి అవి ఆడుకునేవి అయితే తీసుకున్నాము. ఇంకా వీటికి మాకు బిల్ అయితే 2000 రూపీస్ అయితే అయింది. అక్కడ ఏంటంటే 1500 అబో అయితే లక్కీ కూపన్ అయితే ఇచ్చారు. అంటే అది లక్కీ డ్రా తీస్తారంట వాళ్ళు. ఆ డ్రా తీసిన దానికి వాళ్ళు ఒక గోల్డ్ కాయిన్ అయితే ఇస్తారంట మనకి, 1 గ్రామ్ గోల్డ్ కాయిన్. సో మేము మా సుసన్న నేమ్ అయితే రాసి ఇచ్చేసి వచ్చాము. మరి చూడాలి ఎంత లక్ ఉందో తనకి. ఇంకా వీడియోస్ అయితే లోపల అసలు అలౌడ్ అయితే లేదండి. ప్రమోషన్స్ చేసే వాళ్ళకైతే పర్మిషన్ అయితే ఇచ్చారు. అంటే ఇన్స్టా వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళకి పర్మిషన్స్ అయితే ఇచ్చారు. రిమైనింగ్ వాళ్ళు ఎవరిని వీడియోస్ అయితే తీసుకొని ఇవ్వడం లేదు. మరి అంటే అడుగుతుంటే ఫస్ట్ డే కదండి వీడియోస్ తీయొద్దు అని అంటున్నారు. ఏదేమైనా నాకు పాసిబుల్ అయినప్పుడల్లా వీడియో అయితే క్లిక్ చేసి నా సబ్స్క్రైబర్స్ గురించి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవ్వాలంటే అది మీ చేతిలోనే ఉంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అంతా మన నేషనల్ మార్ట్లో బిల్. అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి చెప్తున్నాం కదా. కొన్ని కాస్ట్లు వచ్చి తక్కువ ఉన్నాయి, కొన్ని వచ్చి ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఒకటే, మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, అక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడే బాగా ఎక్కువ రేట్స్ అని అనుకోవద్దు, అక్కడ బాగా తక్కువ రేట్స్ అని కూడా ఫీల్ అవ్వద్దు.
ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే ఇలానే మీరు సపోర్ట్ చేయండి. ఇప్పటికి నాకైతే 500+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో కొంతమంది అడుగుతున్నారు, నీకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, నీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా అని అడుగుతున్నారు. సో 500 సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ రాదండి. ఇంకా యూట్యూబ్ రూల్స్ చాలా ఉన్నాయి, నేను అస్తమాను వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. అంటే వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి, లేదా 3 మిలియన్స్ షార్ట్ వ్యూస్ అనేవి రావాలి. మనకి అంత వ్యూస్ అయితే రావు, ఎందుకంటే నా షార్ట్స్ వచ్చే వ్యూస్ 2000 హైయెస్ట్. ఇంకా కావాలంటే నా ఛానల్ని చూడండి, వ్యూస్ ఎట్లున్నాయి ఏంటనేది. హైయెస్ట్ వ్యూస్ వచ్చి 2000 అయితే ఉంది షార్ట్కి. అండ్ వీడియోకి వచ్చి 37,000, అది కూడా హోమ్ టూర్, అది కూడా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో దాని వాచ్ అవర్ ఏమీ మొత్తం పోయిందనమాట. ఆ ఒక్క వీడియోకి నాకు 1200 వాచ్ అవర్స్ వచ్చినాయి. ఆ వాచ్ అవర్స్ ఉంటే కనుక ఇంకా రీచ్ అయిపోయేదాన్నేమో, కానీ ఆ వాచ్ అవర్స్ మొత్తం పోయింది. ఎందుకంటే 1 ఇయరే మనకి వ్యాలిడిటీ ఉంటుంది. 365 డేస్లో మనకి 3000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే రాదు. అయినా ఛానల్ మోనిటైజేషన్ అవ్వకుండా ఎవరికి అమౌంట్ రాదండి, ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలి. ఓకేనా, బాయ్ బాయ్.